गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. ఇక్కడ నేను ఏ విధంగా ఆచరిస్తానో అది చూస్తూ చేసుకోవచ్చు, తెలిసినటువంటి వారు వింటూ చేసుకోవచ్చు. శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా తల మీద నీళ్ళని ఈ విధంగా చల్లుకోండి. अपवित्रः पवित्रो सर्वावस्थां गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरः शुचिः. पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमः. श्री महागणाधिपतये नमः. ఈసారి ఆచమనం చేయండి. ఆచమ్యా కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. చీకటిగేసుకుని విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి దీపారాధన వెలిగించండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిరుతిం మమ పుషోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా సాధ్యేంద్రవర్తి సంయుక్తం మన్హినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం त्रैलोक्यतिमिरापः भक्त्यादीपं प्रेच्छामि देवाय परमात्मने त्रायमानं नरकाद्घोराद्दिव्यज्योतिर्नमोऽस्तु ते. दीपं ज्योतिः परं ब्रह्म दीपं ज्योतिः परायणं दीपेन वर्धते ज्ञानं दीपः सर्वतमोपः. यो दीपदीपदीपः स्वं लक्ष्मीरूपी सनातनः यावत् पूजा समाप्तिश्च तावत् प्रज्वलसु स्थिरा. ఈసారి దీపారాధనకి గంధము కుంకుమ అలంకారం చేసి 4 సార్లు అక్షతలు పూజ చేయండి. రం దీపకలామావాహయామే, ఆం మన్మేకలామావాహయామే, సం సత్వకలామావాహయామే, పం పరమాత్మకలామావాహయామే. దీపస్థాపన ముహూర్తః శుభముహూర్తోస్తు. ఎప్పుడు కూడా పూజకి అక్షతలకి వాటన్నిటికీ కూడా మధ్య వేలు, ఉంగరం వేలు, బటన వేలు వాడాలి. ఇక మీదట అక్షతలు కొద్దిగా తీసుకుని వాసన చూసి మీ ఎడమ వైపు నుంచి వెనక్కి వేసుకోండి. ప్రాణానాయమ్యా తిష్టందు భూతవిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. వదిలిపెట్టేసి మమ అనుకోండి, చేయి కలుపుకోండి. యజమానస్యోపాత్తదుర్దక్షయ ద్వారా శ్రీ బ్రహ్మేశ్వర ప్రీత్యర్థం అక్షతలు తీసుకుని ఈ విధంగా పట్టుకోండి. శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమానేనా. ఈరోజు సంకల్పం తెలిసినట్లయితే సంకల్పాన్ని చెప్పుకోండి. శుభ సంవత్సరే శుభ అయనే శుభ ఋతౌ శుభ మాసే శుభ పక్షే శుభ తిథౌ శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ముందుగా గోత్రాన్ని చెప్పుకోండి. గోత్రః. ఈసారి మీ పేరుని చెప్పుకోండి. నామధేయః. వివాహం అయినటువంటి వారు ధర్మపత్ని సమేతః. మీ పేరు చెప్పుకున్న తర్వాత సమేతోహం అనుకోండి. సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం యోగ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు
ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ నిత్య శ్రౌత స్మార్త కర్మానుష్ఠాన జప యోగ్యత ఫల సిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకుని పళ్ళెంలోకి వదిలిపెట్టాను. తదంగా యజ్ఞోపవీత ధారణాంగత్వేన యజ్ఞోపవీతాధిష్టాన దేవత ప్రీత్యర్థం లమిత్యాది పంచపూజాం కరిష్యే. ఇంకొకసారి వదిలిపెట్టండి. ఈసారి ఒక పుష్పంతో గంధము తీసి యజ్ఞోపవీతానికి రాయండి. లం పృథివీతత్వాత్మనే యజ్ఞోపవీతాధిష్టాన దేవతాభ్యో నమః గంధం సమర్పయామి. ఒక పుష్పాన్ని యజ్ఞోపవీతం దగ్గర ఉంచండి. హం ఆకాశతత్వాత్మనే యజ్ఞోపవీతాధిష్టాన దేవతాభ్యో నమః పుష్పం సమర్పయామి. ఈసారి కొద్దిగా అగరవత్తులు వెలిగించి ఆ పొగని చూపించండి. యం వాయుతత్వాత్మనే యజ్ఞోపవీతాధిష్టాన దేవతాభ్యో నమః ధూపమాఘ్రాపయామి. రం తేజస్తత్వాత్మనే యజ్ఞోపవీతాధిష్టాన దేవతాభ్యో నమః. దీపానికి నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఈసారి కొద్దిగా నీళ్ళని పక్కన పల్లెంలోకి వదిలిపెట్టండి. ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఈసారి మీరు ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ నైవేద్యం మీద నీళ్ళని చల్లండి. నేను ఇక్కడ బెల్లం ఏర్పాటు చేసుకున్నాను, దాని మీద చల్లుతున్నాను. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. దాని చుట్టూ నీళ్ళని తిప్పి ఒక చుక్క నీళ్ళని పక్కన వదిలిపెట్టండి. అమృతమస్తో మృతోపస్తరణమసి యజ్ఞోపవీతాధిష్టాన దేవతాభ్యో నమః గుడోపహారం నివేదయామి. మీరు ఒకవేళ అరటి పండు పెట్టుకున్నట్లయితే కదలీ ఫలం అని చెప్పుకొని 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఒకసారి నీళ్ళని పల్లెంలో యజ్ఞోపవీతానికి చూపించి వదిలిపెట్టండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. యాంటీ క్లాక్ వైజ్ లో ఒకసారి చెప్పండి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం ఏర్పాటు చేసుకున్నట్లయితే తాంబూలాన్ని యజ్ఞోపవీతం దగ్గర ఉంచండి, లేదంటే 2 అక్షతలు వేయండి. సం సర్వదత్తాత్మ యజ్ఞోపవీతాధిష్టాన దేవతాభ్యో నమః తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి నమః. అనేనా చెప్పండి. అనేనా మయా కృతేన 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకొని వదిలిపెట్టండి. యజ్ఞోపవీత అధిష్టాన దేవత పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం పరమేశ్వరార్పణం. పల్లెంలో వదిలిపెట్టండి. అస్తు. ఈసారి మరలా ఆచమనం చేయండి. ఆచమ్యాక సవాజ స్వాహ, ఓం నరాజనాజ స్వాహ, ఓం మాధవాజ స్వాహ. చీకటి వేసుకోండి పక్కకి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి యజ్ఞోపవీతాన్ని జాగ్రత్తగా తీసుకుని దాని మీద ఉన్న అక్షతల్ని శిరస్సు మీద ధరించండి. యజ్ఞోపవీతాధిష్టాన దేవతా ప్రసాదం శిరసా గృహామి. ఈసారి అలంకారం చేసుకున్నటువంటి యజ్ఞోపవీతాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. ఈసారి దీని నుంచి 2 ముడులు తీసుకోండి. మనకి శాస్త్ర ప్రకారం కూడా ఒక ముడిని తండ్రి వెయ్యాలి ఉపనయనంలో, 2వ ముడిని మామగారు వివాహంలో వేస్తారు. కాబట్టి ఉపనయనం అయినటువంటి వారు బ్రహ్మచారి ఒక ముడే ఉంటుంది. ఆ ముడిని తీసుకుని ఈ విధంగా పట్టుకోండి పైకి. యజ్ఞోపవీతం చెప్పండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్ సహజం
పురస్తాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఈసారి యజ్ఞోపవీతాన్ని ధరించండి. ఇలా చెయ్యి లోపలికి జరిపి ఇది ఈ భాగాన్ని ఇలా వేసుకోవాలి. ముందుగా కండువా తీసి తొడ భాగంలో ఉంచుకోండి. ఈ విధంగా పక్కన పెట్టేయకూడదు, గుర్తు పెట్టుకోండి. 2 వస్త్రాలు అంటే కింద వస్త్రము ఉండాలి, పై వస్త్రము కూడా ఉండాలి కాబట్టి పెట్టుకోండి. ఈ విధంగా ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ స్వాహ, ఓం నరాజనాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. చేకరిగేసుకొని పక్కకి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరజయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి 2వ యజ్ఞోపవీతం ముడిని తీసుకోండి. మరలా చెప్పండి. యజ్ఞోపవీతం. బ్రహ్మచారి అయితే అవసరం లేదు, మీరు ఇది చేసి ఆగండి 2 నిమిషాలు. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు 2వ ముడిని తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్ సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఈ విధంగా మరలా వేసుకోండి. ఈ బ్రహ్మముడి ముందు వేసుకున్నటువంటి బ్రహ్మములు ఒకే చోట వచ్చి ఇట్లా చూడండి. సారి మరలా ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ స్వాహ, ఓం నరాజనాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మరలా ఈసారి 3వ ముడిని తీసుకోండి. ఇది 5 ఉంచినా లేదా 2 ఉన్నా కూడా మొత్తం తీసుకోండి. మరలా చెప్పండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్ సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఈ బ్రహ్మములు కూడా ఒకే చోటకి వచ్చేట్లా చేసేయండి. పూర్వోక్తేషాయాం శ్రీ రమేశ్వర ప్రీత్యర్థం చెప్పండి. యజ్ఞోపవీత ధారణ అంగత్వేన యథాశక్తి గాయత్రీ మంత్ర జపం కరిష్యే. ఈసారి పాత యజ్ఞోపవీతం బ్రహ్మములు, కొత్త యజ్ఞోపవీతం యొక్క బ్రహ్మములు ఈ విధంగా బొటన వేలుకు చుట్టుకుని దాని మీద కండువా మూత పెట్టి గాయత్రి జపం చేయండి. 9 సార్లు నవగాయత్రి జపం చేయండి. 9 సార్లు, కుదిరినటువంటి వారు 27 సార్లు. 9 సార్లు చేస్తే ప్రధానంగా సరిపోతుంది కాబట్టి ఇక మీదట గాయత్రి జపం చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈసారి వదిలిపెట్టండి. మరలా అక్షతలు నీళ్లు పల్లెంలోకి వదిలిపెట్టండి. అనేనమయా కృతేన యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఈసారి పాత యజ్ఞోపవీతం ఉంది కదా, దానిని తీసేటువంటి విధానం చూడండి. ఈ విధంగా నివీతి చేసుకుని ఈ విధంగా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇలా ఒక్కసారి వేయడం, మరలా దాన్నే రెండవసారి వేయడం. ఈ విధంగా వేసిన తర్వాత దీనిని ఈ విధంగా ధరించడం. ఇది ఇలా పట్టుకుని రెండు వైపులా చెప్పండి. ఉపవీతం చిన్నతంతుం జీర్ణం కల్మష దూషితం విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తు మే. ఈ విధంగా తీసేయచ్చు. రెండు వైపులకి వచ్చేస్తుంది. ఇది ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా తీసి దీన్ని జాగ్రత్తగా మడతపెట్టి ఉపవీతం చిన్నతంతుం జీర్ణం కల్మష దూషితం విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే. దీనికి మరలా కూడా అలంకారం చేయాలి. అలంకారం చేసి నీళ్లతో వదిలిపెట్టి నీళ్లలో పెట్టుకుని యజ్ఞోపవీతాన్ని ఇంటి మీద కానీ పచ్చని చెట్టు పైన కానీ ఎవరు తొక్కని ప్రదేశాల్లో కానీ వేయాలి. ఇప్పుడు మరలా ఆచమనం చేయండి. ఆచమ్యాటేశవాజ స్వాహ, ఓం నరాజనాజ స్వాహ, ఓం మాధవాజ స్వాహ. చీకరేసుకోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇక్కడతో ఈ కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమం మీకు బాగా అనిపిస్తే మీ వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ లైక్ రూపంలో కానీ షేర్ రూపంలో కానీ దేనికైనా సరే నేను ఇంకొక వీడియో చేయడానికి నాకు ఆనందాన్ని కలగజేస్తుంది. ఈ ధర్మాన్ని కాపాడుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.